ఇవాళ గుంటూరు కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. కుప్పంలో 3 రోజుల పాటు చంద్రబాబు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఇవాళ గుంటూరు కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ఉంది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. కుప్పంలో 3 రోజుల పాటు చంద్రబాబు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఇవాళ గుంటూరు కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ ఫోన్లలో అందిస్తారు. సంతోష్. గుడ్ మార్నింగ్ చక్రి. సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు గుంటూరుతో పాటు కుప్పం నియోజకవర్గాల్లో అయితే కనుక పర్యటించనున్నట్టు కూడా తెలుస్తోంది. ప్రధానంగా ఏదైతే సొంత నియోజకవర్గం అనేటువంటి కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు నాయుడు పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో అయితే కనుక పాల్గొంటున్నట్టు కూడా తెలుస్తోంది. దీనికి ముందుగా ఉదయం 11 గంటలకి గుంటూరులో అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు కార్యక్రమానికి అయితే కనుక హాజరు కానున్నారు. దీనికి సంబంధించి గుంటూరులో ప్రభుత్వ ఆసుపత్రిలో ఏదైతే మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని అయితే కనుక ప్రారంభించిన అనంతరం కూడా తాజాగా కుప్పంలో చేపట్టేటువంటి 3 పర్యటనలు వివిధ సంక్షేమ కార్యక్రమాలకు అయితే కనుక శ్రీకారం చుట్టనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఆదివారం సాయంత్రం వరకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో అయితే కనుక బస్ చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే స్వర్ణ కుప్పంగా అయితే కనుక తయారు చేసేందుకు కూడా కార్యాచరణ రూపొందించినటువంటి నేపథ్యంలోనే తొలి రోజుల పర్యటనలో భాగంగా 3 కోట్లతో నిర్మించినటువంటి ఆగస్త్య విద్యాచల్ అకాడమీని అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. అదేవిధంగా 10 కోట్ల వ్యయంతో నిర్మించేటువంటి లెర్నర్స్ అకాడమీ ఫెసిలిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఇలా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో అయితే కనుక స్వర్ణ కుప్పం దిశగా అయితే కనుక అడుగులు వేస్తున్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి 3 రోజుల పర్యటనలో భాగంగా అక్కడ ఉన్నటువంటి క్యాడర్ తోటి అదేవిధంగా కార్యకర్తలతో పలువురు నాయకులతో అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు భేటీ కానున్నట్టు కూడా తెలుస్తోంది. తాజాగా రాయలసీమ అంశాలన్నింటినీ కూడా రాజకీయ అంశాలన్నింటినీ కూడా ప్రస్తావించనున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ కుప్పంతో పాటు అదేవిధంగా రాయలసీమలో జరిగేటువంటి మున్సిపల్ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా నాయకులకి అయితే కనుక దిశానిర్దేశం అనేది చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. పూర్తి స్థాయిలో అయితే కనుక రాయలసీమని చేయించేందుకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి కుప్పంతో పాటు గుంటూరు అభివృద్ధి కార్యక్రమాలకు అయితే కనుక శ్రీకారం చుడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సంతోష్.